శ్రీ పరశుశిఖరి ఈశ్వర క్షేత్రం బాలయోగీశ్వర భగవాన్ గారి ఆదేశంతో, ఆయన కృపాకటాక్షాలతో, ఆయన దీవెనతో మీకందరికీ ఆయన పరంపర అయినటువంటి సిద్ధయోగీశ్వర గారు శ్రీ రామాంజనేయ నారాయణ ఈశ్వర మహాయోగి గారు మీకు లోక కళ్యాణం కోసం అందరూ ప్రపంచం జ్ఞానాన్ని పంచుకునేవాలి అనే సంకల్పంతో అందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యాలతో ఉండాలన్న ఆకాంక్షతో మీకు ఒక సందేశం ఇవ్వబోతున్నారు. అది మా పరశుశిఖరీశ్వరి క్షేత్రం మహానుభావులైన బాలయోగేశ్వర భగవాన్ గారి ఆశీర్వాదములతో నేను చెప్తున్నాను. మీకు ఏమిటంటే, మన సిద్ధయోగి నారాయణ ఈశ్వర్ గారు చెప్తారు కదా, ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల మీకు టెన్షన్ తగ్గుతుంది, ఒత్తిడి అది తగ్గుతుంది, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మన మనసు శరీరం యాక్టివ్గా కూడా ఉంటుంది. ప్రతిరోజు చెప్తారు కదా పెద్దవాళ్ళు, దినదిన గంట 100 ఏళ్ల ఆయుష్ అంటూ మనకి ప్రతిరోజు ఆశీర్వచనం చేసేవాళ్ళు కదా. అలాగే మనకి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆయుష్ మనకి పెరుగుతున్నట్టుగానే భావించుకుంటూ పెరుగుతుంది అనే ఆశీర్వచనంతో, భగవాన్ గారి ఆశీర్వచనంతో మనం ప్రతిరోజు ఒక వరంగా, మా భగవంతుని వరంగా భావిస్తూ నవ్వుతూ కృతజ్ఞతతో ఉండాలన్నమాట. ఈ ప్రపంచం అనే అందమైన ప్రకృతి అనే పెయింటింగ్ అన్నమాట. అందమైన ప్రకృతిలో, అందమైన పెయింటింగ్లో మనం ఒక భాగం అని తెలుసుకోండి. ఈ సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఒత్తిడులకు దూరంగా ఉంటూ జీవితంలో మాధుర్యాలను ఆశిద్దాం. అంటే మానవ జీవితం మనకి ఎలా తీర్చిదిద్దుకోవాలంటే మౌనంగా ఉందాం. మౌనం మనసుని శుద్ధి చేస్తుంది అన్నమాట. స్నానం ప్రతిరోజు అది ఆరోగ్యాన్ని పెంచుతుంది, దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం కూడా మనకి సంపాదనను శుద్ధి చేస్తుంది అన్నమాట. దానం వల్ల మన సంపాదన శుద్ధి కలుగుతుంది. ఉపవాసం వల్ల ఆరోగ్యం మనకి కలుగుతుంది, శుద్ధి కలుగుతుంది. క్షమాపణ వలన సంబంధాలను, అంటే మనకి ఆ క్షమాపణ గుణం ఉంటే బాంధవ్యాలు నిలుస్తాయి అన్నమాట. బాంధవ్యాలని శుద్ధి చేస్తుంది, సంబంధాలను కూడా అని అర్థం. ప్రార్థన బుద్ధిని శుద్ధి చేస్తుంది, ధ్యానం మనస్సుని శుద్ధి చేస్తుంది, గురు సేవ ఆత్మను శుద్ధి చేస్తుంది. గురువు అనే వాక్యం ఉంది చూశారు, అది మనకి పరబ్రహ్మ దర్శనానికి దారి చూపిస్తుంది. కనుక మనం ఎల్లప్పుడూ గురు సేవను, గురు వాక్యాన్ని మనం ఆచరించుదాం అన్నమాట. ఇవన్నీను మన నారాయణ ఈశ్వర సిద్ధయోగి గారు చెబుతూ ఉంటారు. అదీగాక మీకు ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్తున్నాను. ఏమిటంటే, శ్రీ రామాంజనేయ నారాయణ ఈశ్వర సిద్ధయోగి గారు శ్రీ ధ్యాన సిద్ధేశ్వర మహేశ్వర కళామందిరము, ధ్యాన కేంద్రము, గురు పరంపరతో శ్రీ రామాంజనేయ నారాయణ ఈశ్వర స్వామి ఇవన్నీ పెడుతున్నారన్నమాట. మెడిటేషను, డ్రాయింగ్, పెయింటింగ్ క్లాసెస్లు, ప్లస్ రిలీఫ్ వర్క్షాపు. ఈ హైదరాబాదులో దిల్సుఖ్ నగర్లో రేపు సోమవారం 9:30 నుంచి 10:30 వరకు ఈ వర్క్షాప్లో అన్నమాట పూర్తిగా ఉచితంగా మీకు నేర్పిస్తారు. కావున రేపనగా 27వ తారీఖు సోమవారం నాడు, రేపే అన్నమాట నేర్పిస్తారు. కావున మీరు ప్రతి ఒక్కరూ వీలున్నంత వరకు వచ్చి నేర్చుకోవచ్చని మీకు పిలుపునిస్తున్నాము. మీరు ఈ అవకాశాన్ని రేపు మీరు ఉపయోగించుకోండి. ప్రపంచాన్ని జ్ఞానాన్ని పంచుదాము అనే సంకల్పంతో శ్రీ పరశుశిఖరి ఈశ్వర క్షేత్రం భగవాన్ గారి ముఖ్య శిష్యులైన సిద్ధయోగేశ్వర్ గారు, శ్రీ రామాంజనేయ నారాయణ ఈశ్వర సిద్ధయోగి గారు మీకందరికీ ఇది అందిస్తున్నారు. మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉందామని
కోరుకుంటున్నాను. డబ్బులు నేను కూడా వచ్చిందా